ఇంటర్నెట్‌లో జరిగే కథలన్నిటిని అక్కడ, అక్కడ, అక్కడ తీసుకొని రకరకాల కథలకి ముడిపెడుతూ, ముడేసి ఒక కొత్త రకమైన కథలు సృష్టించడం అనేది ఇప్పటి ట్రెండ్. మరి ఇప్పుడు సృష్టించినటువంటి ఇంకో కథ ఏంటో మాట్లాడుకుందాం. ఇందాక నేను ఆల్రెడీ 'ధర్మస్థలి'కి, 'కేరళ స్టోరీకి', 'ఎప్‌స్టీన్ ఫైల్స్‌కి' లింక్ పెట్టిన స్టోరీ గురించి ఆల్రెడీ చెప్పా. అది ఉంటే చూడండి. సేమ్ అలాంటిదే ఇది ఇంకొక కల్పన అనమాట. ఏమో నిజమో కాదో మనకు తెలీదు. 100% కల్పనే ఉంటది. బట్ చూద్దాం ఎలా లింక్ పెట్టారు ఈసారి అనేది. ఎక్కడో మేడారం జాతరలో అనుకోకుండా కోవా బనానా ఇన్సిడెంట్ బయటకొచ్చింది. అది లవ్ జిహాద్ అన్నారు. ఇంకేదో అన్నారు. ఇంకేదో అన్నారు. ఫుడ్ జిహాద్ అన్నారు సారీ. ఇంకేదో, ఇంకేదో అన్నారు. ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు దాన్ని. ఆ తర్వాత ఏం జరిగిందంటే తిరుమల కల్తీ నెయ్యి లడ్డూ దగ్గరకొచ్చిందనమాట వ్యవహారం. సో, తిరుమలలో ఆ నెయ్యే కల్తీ అయినప్పుడు, ఆ తయారీ విధానం కూడా ఎవరైతే అంటే ఐ మీన్ ఆ నెయ్యి తయారీదారుడు ఎవడైతే ఉన్నాడో, అక్కడ గూడా ఎవరైనా ముస్లిం ఉండి కావాలని అంటే ఇక్కడ మ్యాటర్ ఏంటంటే, హిందువులందరికీ ఉమ్మేసిన ఆహారాన్ని ఇస్తున్నారు అనేది మెయిన్ పాయింట్‌గా కొంతమంది తీసుకొచ్చారు. ఆ పాయింట్‌ని బేస్ చేసుకొని పుట్టినటువంటి రూమర్ ఇది. ఆ నెయ్యిలో గూడా వాళ్ళు అలాగే ఉమ్మేసి సప్లై చేసుంటే, ఎన్ని తిరుమల లడ్డూలు అపవిత్రమయ్యాయి, ఎవరు చూసున్నారు, ఎట్లా తెలిసుంటది, ఎన్నాళ్ళ నుంచి కొనసాగుతుందని చెప్పేసి ఇంకొక డౌట్. బాబు మీకో దండం. దయచేసి దేవుడి ప్రసాదాల జోలికైతే రాకండి. ఒద్దు అనవసరం. ఎంత కాదనుకున్నా అసలు మన్ ఏమనాలో గూడా అర్థం కావట్లే ఇట్లాంటి రూమర్స్ మాట్లాడేటప్పుడు. సరే ఆల్రెడీ ఒక అంశం కొనసాగుతా ఉంది వార్తల్లో. తిరుమల లడ్డు, కల్తీ నెయ్యి అని చెప్పేసి అది వదిలేయండి. అదేదో పొలిటికల్ వేలో ఎళ్తుంది. దాన్ని మళ్ళీ తీసుకొచ్చి ఇక్కడ హిందూ, ముస్లిం గొడవలు పెట్టడం, దీనికి గూడా కోవా బండ్‌కు సంబంధించింది అంటగట్టడం చాలా తప్పు. ఒక్కటి ఎట్లా సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నా. కోవా బన్ ఎందుకు తక్కువకొచ్చిందంటే వాళ్ళకి స్వచ్ఛమైన పాలకోవా, స్వచ్ఛమైన ఇదే. వాడేది పాలకోవా స్వచ్ఛమైనదే. కాకపోతే నీకు బ్లడ్‌లో రాసే దాంట్లో వాళ్ళేం జేస్తారంటే మన ఇదేంటి ప్రసాదాలకు తింటాం చూసావా బొంబాయి రవ్వతో మనం కీర్లు, పాయసాలు, స్వీట్లు, బర్ఫీలు. బొంబాయి రవ్వ ఉంటది. ఉప్మా రవ్వే సింపుల్‌గా చెప్పాలంటే. ఆ రవ్వ కలుపుతారు దాంట్లో. ఆ రవ్వ కలిపితే దానికి కొంచెం థిక్‌నెస్ ఒస్తది. అందుకని జెప్పి వాడు ఆ రేట్‌కి ఇవ్వగలడు. అంత మించి ఇంక ఏమీ లేదు. అండ్ అప్పట్లో షుగర్ గూడా చాలా తక్కువకే వచ్చింది. ఎట్లా అంటే మీరు ఇప్పుడు గూడా తక్కువే ఉంది. సూపర్ మార్కెట్స్‌కెళ్ళి ఒక 1500 పెట్టి మనం ఏమన్నా ఐటెమ్స్ కొంటే రూ. 9కి షుగర్ ప్యాకెట్ ఫ్రీ. అహా! రూ. 9 కట్టినా కట్టకపోయినా కూడా ఫ్రీ ఉండేది. రూ. 1కి కూడా ఫ్రీ ఉండేది. షుగర్ ఇచ్చేస్తున్నారు అట్లా. మరి ఎందుకంత దొరుకుతుందో విచ్చలవిడిగా మనకి తెలీదు. సో, అట్లా వాళ్ళకి తక్కువకొచ్చింది కాబట్టి వాళ్ళు అలా ఇవ్వగలుగుతున్నారు. అంతకుముందు ఇంకా రూ. 5కే ఇచ్చారంట. నాకు కూడా తెలీదు. ఎవరో కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెడితే తెలిసింది. ఐ డోంట్ నో. సరే వాటెవర్. ఇప్పుడు ఈ టాపిక్ ఎందుకులే దాని రెసిపీ గురించి మళ్ళీ మీరేమైనా ఇంట్లో ట్రై చేసుకొని తినేరు. తినండి. బయటికెళ్ళే బదులు ఇదే బెస్ట్. ఇక్కడ అసలు విషయానికొస్తే ఏదైనా సరే బయట సామాజిక మాధ్యమాలలో ఒక అంశం బాగా వైరల్ అవుతా ఉంటే, దాన్ని పట్టుకొని మనకి గతంలో జరిగిన సిట్యుయేషన్స్ అన్నిటిని అంటే హైలైట్ అయినటువంటి సిట్యుయేషన్స్ అన్నిటిని తీసుకొచ్చి, దీనికి దానికి లింక్ చేసి జనాల మనోభావాలతో ఆడుకోవడం పద్ధతి కాదు. చాలా తప్పు. ఎందుకంటే ఇప్పుడు కూడా సదరు మీడియా వాళ్ళు చేసిందదే. ఆవిడెవరో కూర్చొని అందులో ఉమ్మి ఇట్లిచ్చి ఇట్లా పెద్ద షో చేసింది. తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేస్తున్నారు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు తిన్న వాళ్ళకేంటంటే మేము అలా అయిపోయాము, ఇలా అయిపోయాము ఒక మానసిక వేదనకు గురవుతున్నారు. వాళ్ళు తినకపోయినా పిల్లలకు పెట్టిన వాళ్ళైనా, మా పిల్లలకి అలాంటి ఆహారం ఇచ్చామా? లేదా పిల్లలైనా మా అమ్మ, నాన్న తెలియక మాకు ఇవన్నీ కొనిచ్చారా? ఎట్లా ఉంటదండి మానసికంగా అంటే ఉమ్మి వేయడం అనేది మనకు సమాజంలో ఎట్లా ఉందంటే, థు అనంటే ఏంటి దాని అర్థం? ఛీ పోరా! ఇంతకంటే నీచం ఇంకొకటుందా? నీ బతుకెంత? నువ్వెంత? ఇట్లాంటి పదాలు వాడేటప్పుడు ఈ థు అనేది వాడుతా ఉంటారు. మొహం మీద ఉమ్మేసుకొనొచ్చారు అంటే వాళ్ళు చాలా అవమానపడ్డారు అని అర్థం. అట్లాంటిది ఉమ్మేసిన ఆహారం తిన్నారు అంటే ఒక అవమానించబడేటువంటి ఆహారాన్ని మేము ఇన్నాళ్ళు తిన్నామా అనే ఒక ఇది వాళ్ళ మైండ్‌లో డెవలప్ అయిపోతది. మానసికంగా చాలా మందిని కుంగవేసేటువంటి అంశం. కొన్ని కొన్ని సార్లు నిజం చెప్తున్నాను. చూసినా సరే అసలు చెప్పొద్దు జనాలకి. ఎవడైతే మీరు చూసారు గదా! ఎవడో ఏదో జేస్తున్నాడు. వాడిని పట్టుకొని తన్నండి గానీ, వాడు ఇలా జేస్తున్నాడని జనాలకు జెప్పకండి. అంతకుముందు పాపం వాడి దగ్గర తిన్నవాళ్ళు వీళ్ళందరూ మానసికంగా కుంగిపోయే అవకాశం ఉంటది. మరి రేపటి రోజు సెన్సిటివ్ మైండ్స్ ఉన్నవాళ్ళు మెంటల్లీ హ్యాండిక్యాప్డ్ అయిపోతారు. మీకు తెలీదు ఆ విషయం. అందుకని జెప్పేసి సెన్సిటివ్ అంశాలు, సున్నితమైన అంశాలు ఎప్పుడైనా సరే జనాలకు బాగా చేరవేసే ఉత్సాహాన్ని అస్సలు ప్రదర్శించొద్దు.
మాక్సిమం టు మాక్సిమం. అండ్ బయట ట్రెండ్ అయ్యే అంశాలని దానికి దీనికి లింకులు పెట్టి కొత్త కథలు అల్లే వాళ్ళకి చెప్తున్నా. ఏమైనా ఉపయోగపడే కథలు అల్లండి. నష్టమేం లేదు మీరు కథలు అల్లితే. కొంచెం సమాజానికి ఏమైనా ఉపయోగపడితే అవి చూసి ఎవరైనా ఏదైనా నేర్చుకుంటే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయండి. కానీ ఇట్లా జనాల్లో భయాందోళనలు పెంచడం, మత విద్వేషాలు రెచ్చగొట్టడం, మానసికంగా కుంగివేయడం లాంటివైతే దయచేసి వద్దు మానుకోండి. థ్యాంక్ యూ సో మచ్.